హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ సపోర్ట్ నన్ను ముందుకు తీసుకెళ్తుంది. దయచేసి మా ఛానల్ను లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ. ఈ వ్యక్తి ఉదయం చెత్త ఏరుకుంటాడు, భిక్షగా దొరికిన సమోసా తింటాడు. కానీ రాత్రి అవగానే పెద్ద పెద్ద నేతలు, వ్యాపారవేత్తలు, గ్యాంగ్స్టర్లు కూడా టైం తీసుకుని ఇతని కలవడానికి వస్తారు. అసలు ఈ అబ్బాయి ప్రపంచంలోనే అతి పిన్న వయసు గల బిలియనేర్, అలాగే ఒక పెద్ద అండర్ వరల్డ్ ఆర్గనైజేషన్ కి లీడర్. కానీ ఇతను తన నిజమైన ఐడెంటిటీని దాచిపెట్టాడు. ఎందుకంటే ఇతను తన భార్య మనసు ఎలాంటిదో తెలుసుకోవడానికి. అతని భార్యకు ఇప్పటి వరకు అనుకునేది తన భర్త ఒక పేద ఇల్లరికపు అల్లుడు మాత్రమే అని. అందుకే ఇంట్లో విక్రమ్కి ఉన్న గౌరవం ఒక పనివాడి కంటే తక్కువే. కానీ తన భార్యపై ఉన్న ప్రేమ వల్ల ఆ బిచ్చగాడిలా కనిపించే విక్రమ్ నిశ్శబ్దంగా అన్ని భరించసాగాడు. ఒకరోజు అతను నిర్ణయించుకున్నాడు తన భార్యకు నిజం చెప్పాలని, తానే సుప్రీం అని. కానీ నిజం చెప్పడానికి ఇంటికి చేరగానే అతను తన భార్యను కొత్త ప్రియుడితో చూస్తాడు. అయితే క్షమాపణ చెప్పే బదులు ఆమె చేసిన పనిని చూస్తే మీకు మతిపోతుంది. ఇప్పుడు ప్రశ్న, మేఘ తన భర్తను క్షమాపణ అడుగుతుందా? అంతా వంచన చూసిన తర్వాత కూడా విక్రమ్ తన భార్యను తిరిగి స్వీకరిస్తాడా? ఈ రోజు ఇలా చేసినందుకు నువ్వు చాలా పశ్చాత్తాపడతావు. నేను లేకుండా నువ్వెలా కాలం గడుపుతావు అని అర్థమయ్యేలా చేస్తాను. విక్రమ్, నీ మొండితనం చూస్తుంటే అజ్ఞానంగాను అలాగే నవ్వులాటగాను ఉంది. గుర్తుంచుకో, నువ్వు ఈ రాత్రి నుంచి ఇంకోసారి నవ్వవులే. నువ్వు ఆనందికి చేసిన మోసం వడ్డీతో సహా నీకు తిరిగొస్తుంది. అలాగే నీ గౌరవం, నీ స్థాయి అన్నీ ఆనందికి ట్రాన్స్ఫర్ అవుతాయి. నువ్వు రెచ్చిపోయి పిచ్చోడైపోయి అనుకుంటా. వార్గాడ్ ఎవరు వెళ్తారో నువ్వు డిసైడ్ చేసినట్టు మాట్లాడుతున్నా. మేఘాని వార్గాడ్ గా అపాయింట్మెంట్ చెయ్యి అనేది డైరెక్ట్ కైలాష్ గారు ఇచ్చిన ఒక అనుగ్రహం. అతను ఎవరు అని తెలుసా? సౌత్ ఇండియన్ రిలీజన్ గాడ్ అయిన దేవేంద్ర గారి మనవడు. కంగ్రాట్స్ మేఘా, నేను ఆ విషయం గురించి ఇందాకే విన్నాను. ఆధీనంలో ఉన్న 9 ప్రావిన్స్ లో ఉన్న నమ్మకమైన 7 గార్డ్స్ ఆల్రెడీ వచ్చేసారు. ఇలా చూడు, ఎంథ్రోన్మెంట్ ఫెస్ట్ లో స్వయంగా మహారాజే వచ్చి నీకు లెఫ్టినెంట్ జనరల్ బిరుదుని ఇస్తారు. అవును, ఆయనే స్వయంగా వచ్చి ఆ బిరుదు ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన గౌరవం. నీకొక సారీ చెప్పాలనిపిస్తోంది. ఎందుకంటే ఈ రాత్రి అకేషన్ లో మనమే అందరికంటే అట్రాక్టివ్ గా కనిపించాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్నెస్ కైలాష్, బట్ ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్. సారీ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇది నేను మర్చిపోలేని రాత్రి. లెఫ్టినెంట్ జనరల్ గా అపాయింట్ అవ్వడం అనేది నా జీవితానికి ఒక గ్రేట్ థింగ్. అలాంటప్పుడు మీరిద్దరూ లేకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది కదా. నా ఉద్దేశం చాలా సింపుల్ ఆనంది. ఈ రాత్రి ఎంథ్రోన్మెంట్ ఫెస్ట్ కి 2 కాపలా కుక్కలు తక్కువగా ఉన్నాయి. అందుకే మీ ఇద్దరిని ఈరోజు ఎంథ్రోన్మెంట్ ఫెస్ట్ కి వచ్చి గార్డ్గా డ్యూటీ చేయమంటున్నాను. గుర్తు పెట్టుకోండి, ఇది లెఫ్టినెంట్ జనరల్ ఆర్డర్. ఏంటానండి, నువ్వు సాటిస్ఫై అవ్వలేదా? జనరల్ కమాండ్ నే ఎదిరించాలనుకుంటున్నావా? ఐఎమ్ అక్సెప్టింగ్ యువర్ ఆర్డర్ మేఘా. మేఘా, దిస్ ఇస్ టూ మచ్. ఆవేశపడకు విక్రమ్. మేఘా ఇప్పుడు పవర్లో ఉంది. ఇప్పుడు తనకి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ రోజు రాత్రి జరగబోయే తన సింహాసన ప్రమాణ స్వీకార కార్యక్రమం స్వయంగా మహారాజు చేతుల మీద జరగడం మనం చూడాలి. ఇప్పుడు తనున్న స్థాయికి మనం ఎదురు తిరిగి నిలబడలేము. ఇలా చూడు, ఒక సెన్స్ ఉన్న అమ్మాయి ఇప్పుడు శ్రీమతి మేఘా మాటలకి తిరుగుండదు. వాటిని నువ్వు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఎస్, కరెక్ట్ గా చెప్పావు కైలాష్. ఎవరైనా యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా పనిష్ చేయాల్సి వస్తుంది. నువ్వు నీ పవర్ ని ఈ రకంగా వాడుతున్నావా? మేఘా, నమ్మకం ఉంచు. ఆనంది నేను ఈ రోజు జరగబోయే ఎంథ్రోన్మెంట్ ఫీస్ట్ కి అటెండ్ అవుతాం. అలాగే నువ్వు దీనికి ఖచ్చితంగా పశ్చాత్తాప పడతావు కూడా. విక్రమ్, నీకు తెలుసా మన ఇద్దరి మధ్య ఉన్న అతి పెద్ద డిఫరెన్స్ ఏమిటో? మేఘా అనే నేను నా జీవితంలో ఎప్పటికీ నేను చేసే పనుల కారణంగా పశ్చాత్తాప పడను. ఏది ఏమైనప్పటికీ
నేను ఆ పశ్చాత్తాపం ఏంటో చూడాలని ఆతృతగా ఉన్నాను. నీలాంటి పనికిరాని ఒక వ్యక్తి నన్ను పశ్చాత్తాపం పడేలా ఏం చేస్తాడో నేను చూస్తాను. బాగుంది. నీ భార్య చాలా మెరిసిపోతుంది వాళ్ళ. లేదు, బహుశా నీ ఎక్స్ వైఫ్ అని చెప్పాలేమో. రెస్ట్ ఇస్ షూర్. తప్పకుండా ఆయన ఈరోజు స్వీట్ తీసుకుంటారు, బాగా కేర్ తీసుకుంటారు. కైలాష్, నువ్వు చావుని కొని తెచ్చుకోవాలి అనుకుంటున్నావా? నాతో జాగ్రత్తగా ఉండు. అరే నిఖిల్, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తోంది. కానీ ఈ రోజు నీతో ఆడించాడు. నువ్వు ఈ రోజు రాత్రి ఎన్రోల్మెంట్ ఫెస్టింగ్ వచ్చే సాహసం చేస్తే మాత్రం నువ్వు చావుని కోరుకున్నావని గ్యారంటీ మాత్రం ఇవ్వగలను. హలో రాజుగారు, ఉరూపా వ్యాలీ యొక్క గార్డెన్ దేవేంద్ర తన న్యూట్రన్స్ రీసోర్స్ లో 90% ఆఫర్ చేస్తూ కైలాష్ ని మీ యొక్క డిసేబుల్ గా చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాడు. కైలాష, దట్స్ పర్ఫెక్ట్. మహారాజా, మీరు సజెస్ట్ చేస్తున్నారా? దేవేంద్రకి చెప్పు, వాళ్ళ మనవడు చాలా మంచివాడని. ఎంత్రోన్మెంట్ ఫెస్ట్ లో కైలాష్ ఫ్యామిలీకి నేను ఒక అవకాశం ఇస్తాను. అర్థమైంది మహారాజా, వాళ్ళకి మీ ఆజ్ఞని తెలుపుతాను. ఆనంది, రెస్టిజాసు, ఈ రోజు రాత్రి మేఘాకి ఉన్న అన్ని కీర్తి ప్రతిష్టలు నీకే చెందుతాయి. కైలాష్ కూడా తన నాటిన పంటనే పొందబోతున్నాడు. నన్ను ఓదార్చకు విక్రమ్. తన్ని ఆ బిరుదుతో అప్రిషియేట్ చెయ్యాలనేది మహారాజు నిర్ణయం. తన్నెవరూ మార్చలేరు. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు ఈ రాత్రికి అర్థం చేసుకుంటావు. పద, ఎంత్రోన్మెంట్ ఫెస్ట్ కి నువ్వు వేసుకోబోయే అవుట్ఫిట్ సెలక్షన్ కి నేను నీకు సహాయం చేస్తాను. పద. ఎస్ కైలాష్, గుడ్ న్యూస్. ఏంటి తాతయ్య అది? మన అండర్వరల్డ్ రాజు గారు నిన్ను తన డిసైబుల్ గా నియమించడానికి ఒక ఛాన్స్ ఇవ్వటానికి ఒప్పుకున్నారట. అది ఈ రోజు రాత్రి ఎంత్రోన్మెంట్ టెస్ట్ లోనే జరగబోతుంది. ఈ రోజు ఎంట్రోల్మెంట్ ఫెస్ట్ లో కేవలం లెఫ్టినెంట్ జనరల్ ని నియమించే సన్మానం ఫెస్టివల్ కాదా? నన్ను ఎస్ఐపిని కూడా చేసే కార్యక్రమమా? సూపర్. అవును కైలాష్, ఇది మనకి చాలా గ్రేట్ ఈవెంట్ కదా. ఈ రోజు రాత్రి తర్వాత మనం తనకి తలకి బుర్రకి తేడా తెలియక నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళడానికి తనకి సుప్రీం సబ్స్టాన్షియల్ అసిస్టెన్స్ కావాలి. మేఘా, నా నుంచి తప్పించుకోవడం తప్ప నీకు వేరే ఏ పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి.